అందరికీ నమస్కారం. మారుతి అనుగ్రహం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమం ఈ ఛానల్లో వచ్చేటటువంటి ఈ మారుతి అనుగ్రహం కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు పూర్వజన్మలో ఖచ్చితంగా దేవాలయ ప్రాంగణంలో నివసించిన వాళ్ళు, లేదా దేవాలయంలో పనిచేసిన వాళ్ళు, లేదా దేవాలయానికి నిర్మాణానికి దానం చేసిన వాళ్ళు, లేదా దేవాలయ అర్చకులకు జననం ఇచ్చిన వాళ్ళు, అర్చకుల తల్లిదండ్రులు అయి ఉండాలి, దేవాలయ పరిసర ప్రాంతాల్లో నివసించి ఉండాలి, లేదా దేవాలయం కట్టడానికి నిర్మాణానికి ఏదైనా సహాయం చేసి ఉండాలి. ఎందుకు నేను సాహసించి ఈ మాట అన్నానంటే, ఇది మానవ నేనేదో అనుకుని 4 మాటలు చెప్పడం కాదు. కొన్ని వందల వేల సంకల్పం, ఇష్టం, ప్రేమ, భక్తి, అయ్యో రాలేదే అనే బాధ ఈ మారుతి అనుగ్రహం. సరే, ఇవాళ నుంచి ప్రతిరోజు నా వాక్కు మీకు అందాలని ఎంతో ప్రయత్నం చేస్తాను. ఈరోజు అనగా జూలై 4వ తారీఖు మాస శివరాత్రి. మరలా మాస శివరాత్రి రోజు నేను ఏదో అనుకొని ముహూర్తం చూసి మొదలు పెట్టలే. నా దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తమవధూత స్వరూపిణం. నా దత్తాత్రేయ స్వామి సంకల్పం 4వ తారీఖు మాస శివరాత్రి. ఈరోజు మారుతి అనుగ్రహం ప్రారంభిద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం త్రయోదశి ఉదయం 5:55 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు మొత్తం ఉంది. తారీఖు జూలై 4, 2024 గురువారం. వార దుర్ముహూర్తం గుర్తుపెట్టుకోండి. ఇవాళ గురువారం కదా, ఉదయం 10 నుంచి 11 వరకు ఏ ముఖ్యమైన పని చేయకండి. ఎందుకంటే వార దుర్ముహూర్తంతో పాటు వర్జం కూడా ఉంది. ఈరోజు పర్వదినం మాస శివరాత్రి. ఈ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తిథి త్రయోదశ్యోపరి చతుర్దశి, వారం గురువారం. ఇది వాల్టి పంచాంగం. ముహూర్త బలం. దీపారాధనం కృత్వా. అబ్బా, ఎన్ని రోజులైందండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, ప్రాతర్దీపం నమోస్తుతే, సాయం దీపం నమోస్తుతే. ఎన్ని వేల గృహాల్లో, ఎంతమంది ఇంట్లో ఆ పూజా గది ఎదురు చూస్తుందో నా వాక్కు కోసం. నేను చెప్పిన దీపం వెలిగిస్తే కదూ తేజో యోగాన్ని పొంది సర్వ అరిష్ట దోషాలు భంగమై మనస్సంకల్పిత యోగాన్ని ప్రసాదింపజేయడానికి నాంది అక్కడ కదూ ప్రారంభమయ్యేది. అమ్మా, గొప్పతనం నాది కాదు. నా సబ్జెక్ట్ వేదం గొప్పది, ఋషి వాంగ్మయం గొప్పది. అమ్మా అనే పదాన్ని ఎందుకు ఎక్కువ నేను వాడతానో తెలుసా? ఆ పిలుపుకి నా 18వ ఏట నేను దూరం అయ్యా. ఎంతో కథ ఉంది దీనికి. చిన్నగా రోజు కొంచెం చెప్తాను. నా 18వ ఏట నేను దూరం అయ్యాను. అంధకారం అయినటువంటి నా జీవితానికి కొన్ని కుటుంబాలని రుణం ఉన్నావురా నువ్వు. ఈ తల్లులు ఎంతో ఆవేదనతో నిన్ను నమ్మి, నీ మాటని నమ్మి, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ జీవితంలో కష్టాలని పోగొట్టుకోవడం కోసం, మనోధైర్యం కోసం పరిహారం, ప్రాయశ్చిత్తం ఆచరిస్తారు. వీళ్ళే నీ తల్లులు. నిజంగా అమ్మా, ఈ గుండె ఆగిపోయే రోజుకి నేను ఒక్కటి మాటిస్తాను, మీ అందరూ చాలా కష్టాల్లోంచి బయటపడతారు. ఎందుకంటే మీకు నాకు రుణం ఉంది. నా స్వామి, నా దత్తుడు, నా దత్తాత్రేయుడు ఈ వాక్కుని పలికిస్తాడు. సరే, ఇవాళ రాహుకాలం వెళ్ళిపోయాక, వర్జం వెళ్ళిపోయాక 12 గంటల నుండి
1 గంట మధ్యలో అన్నం తినే ముందు అమ్మాయి లేదా తల్లి లేదా ఇంట్లో ఎవరో ఒకరు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె, ఇవాళ మాస శివరాత్రి కదమ్మా అమ్మా, త్రయోదశి కలయిక చతుర్దశిలో కొబ్బరి నూనెతో మిట్ట మధ్యాహ్నం హగుం శుచిషద్వసురంతరిక్ష సద్ధోతా వే జిషదతి తీర్థురో నసతు నృషద్వ రసదృతసద్వ్యో మసదబ్జా గోజా అర్ధజా అర్ద్రిజా అర్ధం బృహతు. మధ్యాహ్నం అంటే సూర్యుడు నెత్తిపైకొచ్చిన సమయంలో, ఆ మహాకాలంలో మహాకాల రుద్రుడి యొక్క అనుగ్రహం కోసం ఈ దీపం వెలిగించమని చెప్తోంది శాస్త్రం. 12 నుంచి 1 గంట మధ్యలో ఆఫీస్లో ఉన్న, వ్యాపార స్థలంలో ఉన్న అలారం పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించమని కొబ్బరి నూనెతో. ఆహా, సర్వ పాప హరణం జరుగుతుందమ్మా ఈ దీపంతో. తప్పక ఆచరించండి అమ్మా. జై గురు దత్తాత్రేయ. అదృష్టమైశ్వర్యం. జూలై 4వ తారీఖు ఈరోజు అదృష్టమైశ్వర్యం. మనము అనేక పూజలు, హోమాలు లేదా దైవ దర్శనాలు, పారాయణలు, జపాలు ఇవన్నీ చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకో తెలుసా? ఇంటి నిర్మాణంలో ఎన్నో దోషాలు అంటి పెట్టుకొని ఉంటాయి. మీరు సొంత ఇంట్లో ఉన్నా, అద్దెంట్లో ఉన్నా అవన్నీ మీకు తెలియకుండా జరిగే ఉంటాయి. కొన్ని అర్ధరాత్రులు జరుగుతాయి, కొన్ని మిట్ట మధ్యాహ్నం జరుగుతాయి, గృహ నిర్మాణం అప్పుడు జరుగుతాయి, గృహ నిర్మాణానికి ముందు జరుగుతాయి, ఎన్నో జరుగుతాయి. అవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? తెలియదు. అది అద్దిల్లుగా అయినా తెలియదు, సొంత ఇల్లు అయినా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కడుతుంటే ఓ గంట సేపు వెళ్ళి చూసి వస్తారు, ఓ 2 గంటలు ఉంటారు, కానీ 365 రోజులు అక్కడే నిలబడి అక్కడే ఉండరు కదా. సరే, ఇక్కడ అనేక దోషాలు, ఋషులు మనకు చెప్పబడినటువంటి అనేక దోషాలు, అవి వక్రీకరణ వాస్తు దోషాల కిందికి లెక్కగట్టారు. భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టి, భార్యని ఏడిపించి, పనికొచ్చి ఒక అమాలి ఇల్లు కడుతున్నాడు. లేదు, ఏకాదశి రోజు భార్యతో సంగమించి వచ్చి ఇల్లు కడుతున్నాడు. లేదు, మద్యం సేవించి లేదంటే పాన్పరాకులు తింటూ అక్కడే ఉమ్మేసుకుంటూ అక్కడే మలమూత్ర విసర్జనాలు చేసి ఇల్లు కడుతున్నారు. లేదు, బావిని పూడ్పి ఇల్లు కడుతున్నారు. ఇలా ఒక పెద్ద కాగితం, అంటే ఒక 2 పేజీలు ఉంది దోషాలు. కాబట్టి ఇటువంటి అనేక దోషాలలో ఈ వాస్తు వక్రీకరణ దోషము ఆ ఇంటికి వ్యాపిస్తుంది. కాబట్టి ఎవరైతే అమావాస్య ముందు వచ్చినటువంటి గురువారం, ఇది గుర్తుపెట్టుకోండి జనులారా, అమావాస్య ముందు వచ్చిన గురువారం ఇది కదా విశేష రహస్య యోగం. అంటే అమావాస్య ముందు వచ్చిన గురువారం అంటే ఇవాళే. ఈ రోజున ఈ వక్రీకరణ వాస్తు దోషం పోవడానికి మీరు మీ స్నేహితులో, మీ వ్యాపారస్తులో, మీ వెల్ విషర్సో, నాకు తెలిసిన వాళ్ళు మీరే, అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నాకేమి పెద్ద ఏమండి ఛానల్నే హైలైట్ చేయాలి అనుకుంటే నేను తెలియని వాళ్ళంటూ లేరు తెలుగు రాష్ట్రాల్లో. నాకు అదొద్దు. నా వాళ్ళ నుంచి 10 మందికి తెలిస్తే ఇది మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ వచ్చే అమావాస్య గురువారమే రావాలి ముందు రోజు. కాబట్టి వాళ్ళు వచ్చింది కాబట్టి ఈ వక్రీకరణ వాస్తు దోషం పోవడానికి ఈ పరిహారం చేయాలి. ఏం చేయాలో తెలుసా? ఒక రాగి చెంబులో నల్ల వస్త్రం, అంటే ఒక నల్లటి బ్లౌజ్ పీస్ పెట్టి విష్ణువు అంటే వాస్తుకు అధిపతి ఎవరు? ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః పృథివీ చ నారాయణః పూర్వే పశుపతిః పాతు దక్షిణే పాతు శంకరః పశ్చిమే పాతు విశ్వేశో నీలకంఠస్తతోత్తరే ఈశాన్యాం పాతు మే సర్వో ఆగ్నేయాం పార్వతీపతిః నైరుత్యాం పాతు మే రుద్రో వాయవ్యాం నీలలోహితః ఊర్ధ్వేతి లోచనః పాతు అధరాయాం మహేశ్వరః ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః. విష్ణు అష్టోత్తరం, శివాష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క చుక్క దీపం నూనె ఆ రాగి చెంబులో పెట్టిన నల్లటి బట్ట అంటే వస్త్రం పైన వేయండి. ఒక్కొక్క చుక్క కొంచెం కొంచెంగా విష్ణు అష్టోత్తరం, శివాష్టోత్తరం చదువుతూ, లేదా చదవడం రాకపోతే వింటూ
ఆ వేసిన తర్వాత అందులో కర్పూరం వేసి కాల్చేయండి. ఆ కాలుతున్న సమయంలో చేతులు కాల్చుకోకుండా రాగి చెంబుని పట్టుకొని ఇంటికి దిష్టి తీయండి. ఈ పరిహారం సూర్యాస్తమయంతో సంబంధం లేకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏదో ఒక సమయంలో మీ ఇంట్లో, అది అద్దిల్లైనా సొంతిల్లైనా, ఈరోజు ఈ పరిహారం చేస్తే వక్రీకరణ వాస్తు దోషాలు పోయి ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో డబ్బు నిలుస్తుంది. మీరు చేసిన పూజలు, మీరు చేసిన జపతపాదులు, పారాయణలు ఫలిస్తాయి. అమ్మా, ఈ పరిహారం చేయండి. నేను చెప్పింది ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి ముందుకి ఆ వీడియోని స్కిప్ చేసి వింటూ ఉండండి. ఈ పరిహారం చేయండి. జై గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం ద్రాం క్లీం స్వాహ. ఓం శ్రీం ద్రాం క్లీం స్వాహ. ఓం శ్రీం ద్రాం క్లీం స్వాహ. ఈ త్రిబీజాక్షర మంత్రం అంటారు దీన్ని. ఈ మహామంత్రాన్ని ఏ తల్లి కానీ, ఏ తండ్రి కానీ, ఏ మేనత్త కానీ, ఈ పిన్ని అంటే పిన్ని, ఏ వరుసకైనా పిన్ని కానీ, అంటే ఎలా పిన్ని అయినా సరే, పిన్ని కానీ అంటే చిన్నమ్మ, ఈ మంత్రం చదివితే పిల్లలు ఎదురు చెప్పటం, పిల్లలు ఎదురు మాట్లాడటము, పిల్లలు ఎదిరించడము, పిల్లలు ఎదురు మాట్లాడి విసుక్కోవటము, ఇవన్నీ తగ్గుతాయి. మీ పిల్లల్లో ఈ ఎదురు చెప్పటము, విసుక్కోవడం అనేది తగ్గుతుంది. తప్పకుండా ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో చదవండి. ఇది వాళ్ళ అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ, మీరు కానీ, ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.